అందరికీ నమస్తే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 1,00,000 కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరము 3 ఏళ్ళు దాటకన్నా ముందే కూలేశ్వరం అయిపోయింది. 1,10,000 కోట్ల రూపాయలు గోదావరిలో పోసిన పన్నీర్ కింద మిగిలిపోయిందని చెప్పి యావత్ ప్రపంచానికి తెలుసు. ఇక అదే బీఆర్ఎస్ పార్టీలో ఒక ఆమె ఉంటుంది, అదే కాళేశ్వరం నీళ్ళు అని చెప్పి అక్కడక్కడ పోయి ఈతలు కొడుతుంటుంది ఈ అమ్మ పావని గౌడు. ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన ఇంట్లో కొంతమందిని ఇటువంటి వాళ్ళని పెట్టుకుంటాడు మొరగడానికి. వీళ్ళ పని అంతా అదే, మొరిగితే తిండి పెడతారు లేకపోతే లేదన్నట్ల. మళ్ళొక్కసారి గోదావరి నీళ్ళు ఒట్టి కాళేశ్వరం కూడా కిందికి పోతున్నాయి, లక్షల క్యూసెక్ల నీళ్ళు, వాటిని ఆపే పరిస్థితి కూడా లేదు. కానీ ఈ అమ్మగారు వచ్చి ఇక ఏదో పెద్ద ఇక బాపు చూడే, ఓ బాపు, మరి ఎవరికి బాపు, ఆయన ఎవరికి బాపు అయితే మాకైతే తెలియదు. బాపు చూడే నీవు కట్టినటువంటి కాళేశ్వరం నీళ్ళు అంటది. కనీసం అవగాహన ఉన్నది అమ్మ నీకు? అవి కాళేశ్వరం నీళ్ళ? ఎల్లంపల్లి నుండి గాయత్రి పంప్ హౌస్ ద్వారా కాకతీయ కాలువలో తీసుకొచ్చి పోస్తారు ఆ నీళ్ళని. నీకు ఆ మాత్రము ఇంకిత జ్ఞానం లేకపోయా? కాళేశ్వరం కాకతీయ కాలువ ఎవరు తవ్వినామా? మీ బాపు నీవు గడపర గడపర పార పట్టుకొని తవ్వినరా? కాకతీయ కాలువ ఎస్ఆర్ఎస్పి నుంచి శ్రీరామ్ సాగర్ నుంచి ఒక 4-5 జిల్లాల గుండా ఎక్కడి వరకు వస్తాయి తెలుసా? నల్గొండ ఖమ్మం వరకు వస్తాయి ఆ నీళ్ళు. ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి కాలువ అది. ఆ నీళ్ళ కాడ పోయి నీవు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటే ఇక నీకు ఏ పార్టీ అవగాహన ఉందో చూడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ఎల్లంపల్లి నీళ్లను, కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి కాకతీయ కాలువ కాడికి ఒక మోటార్ 2 మోటార్లు పెట్టి ఎత్తిపోస్తే ఇక బాపు కట్టిండంట. నీ బాపు కన్నా సిగ్గుండాలే ఇటువంటి ప్రచారం చెప్పాను. మీరు ఒకసారి ఈ అమ్మగారు ఓవర్ యాక్టింగ్ చేయండి. అసలు చూడలేకపోతున్నాం. రోజారు సరే మేము కౌంటర్ ఇవ్వద్దు అనుకుంటాం, కానీ రోజుకు ఓవర్ యాక్టింగ్ ఎక్కువవుతున్నది. ఇక చూడండి ఒకసారి పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది అంటే ఆస్కార్ లెవెల్లా. అబ్బా, ఈ మాత్రం మాట్లాడలేదు అనుకో భూ ఉండదు ఇంట్లో. మన పెద్ద రైతన్న ఎట్టుండే మన పల్లెలు గతమంతా నెర్రవారిన నేలలు, ఎట్లుండే మీ బతుకులు గతమంతా తెలంగాణ రానప్పుడు, ఎట్లుండే మీ బతుకులు గతమంతా డొక్కు స్కూటరు రైడులు, ఎట్లుండే మీ బతుకులు గతమంతా పాస్పోర్టు బ్రోకర్లు. అది కూడా చెప్పమ్మా. బాపు కేసీఆర్ నువ్వు కట్టించిన కాళేశ్వరంలో భాగమైన గాయత్రి పంప్ హౌస్ దగ్గర ఉన్ననే అందులో దుంకమ్మ మంచిగా ఉంటది. ఇంకా కూలింది, వంగింది, కొట్టుకపోయింది, పనికే రాదని దుష్ప్రచారం చేసి నీ మీద కమిషన్ ఇట్లా ఓవర్ యాక్షన్ బ్యాచ్ ఉంటది అన్నట్లా నిన్ను కూసిండబెట్టి నీ పరువు తీద్దామని చూసిర్రు. కానీ రైతుల కోసం ఆరాటపడి రైతుల గోసను తీర్చాలని నువ్వు కట్టిన ఏడగట్టిండు. ఏ రైతుల కోసం ఆరాటపడ్డాడు? ఏ రైతుల గోస తీర్చిండమ్మా? ఎందుకమ్మా తల్లి, ఎందుకు పరుగు తీసుకుంటావు? అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లయితుంది? ప్రాజెక్టే మళ్ళా వీళ్ళకు గతైంది చూడవే. గాయత్రి పంపులను ఆన్ చేసి సిగ్నేచర్ నుంచి బ్లెండర్ ప్లాంట్ నుంచి ఇంకో దాంట్లోకి వస్తున్నారు అన్నలా ఎత్తి ఇట్లా ఒక దాంట్లోకి వెళ్ళి ఒక దాంట్లోకి. మీ అప్ప కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులా మేడిగడ్డ, అన్నారం, సుందిలా ఒట్టి ఆడ పడ్డాయి. ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయో నీకు తెలుసుకో. కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువలకు ఎత్తిపోస్తున్నాడు. ఆడ ఆయన పెద్ద చేసింది ఏం లేదు. ఓవర్ యాక్టింగ్ తల్లి. ఇప్పుడు చెప్పాలి బీజేపీ కాంగ్రెస్, ఇప్పుడు చెప్పాలంట కాళేశ్వరమా అది కూలేశ్వరమా? వంగలేదని చెప్తున్నావు. మరి ఈ వంగింది ఏందమ్మా? నీ కనీసం సోయి అవగాహన. మరి నేను మహిళవు కాబట్టి కొన్ని అనలేకపోతున్నాం. నువ్వు మహిళ కదా అని నోరికి ఎంత వస్తే అంత సన్నాసులు గాడిదలు ఇది అంటే మేము కూడా అంటాం. నాకు కొంత విచిత్రం అనిపిస్తుంది అమ్మ ఈమె నోరా మోరే అని.
నేను అమ్మాయిని కదా ఏది పడితే అది అనొచ్చు అంటే అది పద్ధతి కాదు. మా దగ్గర కూడా మహిళా లీడర్లు ఉన్నారు, కానీ కొంత గౌరవంతో మాట్లాడతారు. నువ్వు ఆ మాత్రం మొత్తం ఇట్లా మాట్లాడితే ఇక నేను ఏమనలే. ఇది కూలపోతే ఏం చేసింది అమ్మ? నీ కళ్ళు ఏడ పెట్టుకున్నావు? కళ్ళు చక్కగా కనబడకపోతే మీ అప్ప దగ్గర ముసలి అద్దాలు ఉంటాయి, అవి తెచ్చుకొని పెట్టుకో. నీ బాబు దగ్గర ఉంటాయి పెద్ద పెద్ద సోడబుడ్డి అద్దాలు ఉంటాయి. ఇది కూలపోతే ఏం చేసింది? ఎల్లంపల్లి చూడు, కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ఎల్లంపల్లి చూడు, మీ అప్ప కట్టిన కాళేశ్వరం చూడు ఎట్లున్నది. ఎల్లంపల్లి నుంచి నీళ్ళు వస్తున్నాయి, మీ అప్ప కట్టిన కూలేశ్వరం నుంచి లక్షల క్యూసెట్లు ఇట్లా గోదావరిలో పోతున్నాయి. దానికి మీలాంటి వాళ్ళని డ్రామా ఆర్టిస్టులు తీసుకొని వచ్చి ఇట్లా డ్రామాలు చేసుకుంటా ఓవర్ యాక్షన్ చేసుకుంటా బంద్ చేయి. ఇకనన్నా నీ డ్రామాలు బంద్ చేస్తే బాగుంటుందని మరొక్కసారి ఈ ఓవర్ యాక్టింగ్ మహాతల్లి ఈమెకు మేము హెచ్చరిస్తున్నాం. మేము కూడా కౌంటర్ చేయగలుగుతాం, కానీ ఏదో మహిళవని మేము కొంత గౌరవం ఇస్తున్నాం. ఆ గౌరవం నిలుపుకుంటే బాగుంటుంది అని మరొకసారి హెచ్చరిస్తున్నాం. చూస్తూనే ఉండండి SN TV.